అసలు చూడగానే ఫస్ట్ అంటే మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి ఆయన పొలిటికల్ గా? అంటే అప్పటికి మీ ఇద్దరి మధ్య పొలిటికల్ గానా? అదే ఒక మంచి లీడర్ అని, ఒక మంచి ఫెరోషియస్ లీడర్ అని. మీకండి మీకేమనిపించింది ఫస్ట్ ఆవిడని చూడాలి? విమెన్ ఇలా ఉండాలనిపించింది. ఒక 2000 మందిని తెచ్చి నిలబెట్టి నాకు ఉమెన్స్ డేకి పిలిచింది తను చీఫ్ గెస్ట్గా. అందులో నేను ఒక్కడే మగాడిని. చుట్టూ జనం ఏరా ఇంతమంది, అంత రిచ్ క్లాస్ పీపుల్ కూడా వచ్చారు. మామూలు ఆర్డినరీ కాదు, పెద్ద వైశ్యాకులు అని పెంచిన చాలామంది వచ్చారు. ఇంతమంది గ్యాదరింగ్ ఉంది, వై డోంట్ యూస్ మన పొలిటికల్గా ఎందుకు వాడకూడదని మాలో అప్పుడు నాటింది ఈ అమ్మాయిని చూసిన తర్వాత. ఒక విమెన్ అంతగా పికప్ చేయగలిగే శక్తి ఉండేటప్పుడు ఆమె ఉండవలసింది కుటుంబ పరంగా కాదు, సామాజిక పరంగా రావాలి, సమాజంలోకి రావాలి, ఒక ప్లాట్ఫామ్ తీసుకోవాలి. అది పొలిటికల్ అవని, వ్యాపారం అవని, ఏదవని ఆ రకంగా ఉండాలన్నది నా అభిప్రాయం. అది ఆమెలో క్వాలిటీ నచ్చింది. ఓకే. సో ఆ వాచ్ ఈ మధ్య ఆవిడ మీ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ అయినా మీ బర్త్డేని కూడా ఒక మెమరబుల్ గా ఆవిడ అలా చేసింది. తన బర్త్డే నేను పాప అలా చేయాలి అంటే పాప ఆవిడ ఆ విషయం కూడా చెప్పారు మీకు అలాంటివి. అలా ఏం లేదు, నా బర్త్డే నాకేంటన్నాను, నాకు ప్రజలతో చేసుకోవాలని ఉంది, అందరికి పిలిచి భోజనం పెట్టండి అని చెప్తే అలాగే చేశారు గ్రాండ్. అవన్నీ చేశాను. నా ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ వరకు క్యాడర్ వచ్చారు, లంచ్ పెట్టారు. నాకు ఎలాగ ఇష్టం అలాగే చేశారు. ఓకే. బట్ సడన్ సర్ప్రైజ్లు ఇవ్వటం ఇవన్నీ అవి శ్రీనివాస్ గారికి రావు. సో ఈ పరిస్థితులు అంటే మీరిద్దరు బంధాన్ని ఎవరు తప్పుగా చూసినా కరెక్ట్ గా చూసినా ఏదైనా కూడా మీకు తప్పుగా చూడడానికి ఏమీ లేదమ్మా. ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు లా ఎలా నడుస్తుందంటే డైవోర్స్ ఇప్పుడు కావాలి అతను తీసుకోవాలి, ఆమె ఇవ్వనంటుంది. అప్పుడు ఏం చేయాలి అతను? అంటే డైవోర్స్ ఇచ్చినంత వరకు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండాలా? మరి ఇంకేం చేయాలి? మేము అంటారు పెళ్లి మేము పెళ్లి చేసుకున్నాం, మా ఇద్దరు అనుకున్నాం, మా ఇద్దరు చేసుకున్నాం కదా, మా మనసుకి మేము చేసుకున్నాం. మమ్మల్ని ఎవరిని పిలవలేదు. ఇప్పుడు డైవర్స్ అవి లా పరంగా నడుస్తున్నప్పుడు మేమేం చెయ్యాలి? అలా ఉన్నాయి మన చట్టాలు. వెంటనే డైవర్స్ ఇస్తే ఎవరికాలు క్లియర్ గా ఉంటారు. ఇప్పుడు ఉమెన్ చాలా మంది ఇలా ఉన్నారు, సైకోలా ఉన్నారు కొంతమంది. ఉండి ఏం చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు. పాపం మేల్ కి చట్టాలు చాలా తక్కువ ఉన్నాయి సపోర్ట్ చేసేవి. ఇప్పుడు ఉమెన్ కొంచెం కన్నీళ్ళు పెడితే బయటకు వచ్చి మగవాడు నిజంగా తప్పు చేశాడేమో అనుకుంటారు, కానీ ఆమె నిజంగా మొగుడిని కొట్టొచ్చి బయటకు చెప్పినా సరే నమ్మట్లేదు. అలా ఉంది ఇప్పుడు సొసైటీ. కోర్టులు కూడా ఆలోచిస్తున్నారండి ఆ రకంగానే. మరి ఏం చెయ్యాలి మేము? డైవర్స్ ఇప్పటి వరకు అయితే అప్పటి వరకు మేము ఏం చేయాలి? మరి కలిసి ఉన్నాం, మా ఇద్దరు మనసాక్షిగా పెళ్లి చేసుకున్నాం, మా ఇద్దరికి మేము భార్యాభర్తలమే. మేము ఉన్నప్పుడు ఎవడో ఏదో కామెంట్ చేసి నువ్వు ఉంచుకున్న దాన్ని మీకేంట్రా నొప్పి? నాకు కదా, నేను మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటే మీకేంటి పోయిన? మా బంధం గురించి ఇంకేం క్లారిటీ కావాలి? నేను చెప్తున్నాను కదా, భార్యాభర్తలు వేరా, దానికి క్లారిటీగా ఏం కావాలి? ఇంకేం క్లారిటీ ఇవ్వాలి? మీకు నచ్చినట్టుగా మీరు బతుకుతారు. మేము డైవర్స్ తీసుకున్నాను విచువల్ గా, డైవర్స్ నడుస్తుంది. మేము ఉన్నాం మెంటల్ గా, మేము పెళ్లి చేసుకున్నాం, మా ఇద్దరికి మేము పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరికి లీగల్ గా అయ్యాక, ప్రొసీడింగ్స్ అయ్యాక లీగల్ గా కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. అప్పుడు అందరికి పిలుస్తాం. మరి లీగల్ ప్రొసీడింగ్స్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోకూడదు, అదొక క్రైమ్ అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి మేము? అవన్నీ ఇంకా దానికోసం ఇంకా క్లియర్ గా చెప్తున్నాం, మేము భార్యాభర్తల మేర అని మీకు క్లియర్ గా చెప్తున్నాం. ఇంకా దానికి సంబంధం ఏంటి, ఇదేంటి అదేంటని మీరు అడగాల్సిన అవసరం లేదు. పోలేదు, వాడు దువ్వెనే కదా అనుకోని ఇప్పుడు అవును దువ్వెన్నే, అతను దువ్వెన్నే, నీకేంటి? ఆవిడ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు కదా, ట్రోల్స్ కూడా నాకు నేను అసలు చూస్తుంటాను, చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను. అబ్బా ఎంత బాగా వీళ్ళు టైం వెచ్చించి నా కోసం చేస్తున్నారు అనుకుంటాను. కానీ మాధురి గారు, సరే మీరు అన్నట్టు చట్టాల్లో మగవాళ్ళకి చాలా తక్కువగా ఉన్నాయి. సరే అది చట్టపరంగా అలా ఆమెకి డైవర్స్ కావాలి, ఆమెకి ఇతనితో ఉండడం ఇష్టం లేదు, కానీ ఆమె ఇవ్వదు. ఎందుకంటే ఇతను హింసించాలి. అప్పుడు ఏం చేయాలి మరి? ఇతను ఆమెకు డైవర్స్ కావాలని పెట్టింది, అడిగింది, కానీ కోర్టులోకి వెళ్ళేటప్పటికి ఆమె ఇవ్వదు. సాధించాలి ఇతనికి ఎలాగైనా సరే. ఆమె చెప్తుంది కూడా, నేను సాధిస్తాను, నేను ఇవ్వను. మరి అప్పుడు అతను ఏం చెయ్యాలి మరి? అందుకే మేముగా మ్యారేజ్ చేసుకున్నాం మేము అనుకుంటున్నాం కదా, ఇంక దానికోసం ఈ రిలేషన్షిప్ కోసం ఎవరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే మాకు లేదు. మేము చెప్తున్నాం మేము వైఫ్ అండ్ హస్బెండేరా అని.